ఓకే, వీటిలో ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ ఉందా చూడండి. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. ఓకే, ఫారెన్ కరెన్సీ పోస్టింగ్, రిలీజ్ గెయిన్, రిలీజ్ లాస్, ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్. ఈ 4 కాన్సెప్ట్స్ మన టార్గెట్. ఈ 4 కాన్సెప్ట్స్ ఫస్ట్ ఈ రోజు ఒక కాన్సెప్ట్ కంప్లీట్ చేద్దాం. రేపు మార్నింగ్ ఒక కాన్సెప్ట్, డే ఆఫ్టర్ టుమారో 1 కాన్సెప్ట్, టోటల్గా 3 కాన్సెప్ట్స్. ఓకే, రైట్. సో ఈరోజు మనం ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చేద్దాం. చూడండి, ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. ఫస్ట్ నేను మీకు ఒకటి ఫార్వర్డ్ చేస్తాను. చూడండి, ఇమేజెస్ ఫార్వర్డ్ చేస్తున్నాను. మ్యూట్లోకి వెళ్ళండి. వాట్ ఈస్ మీన్ బై ఫారెన్ కరెన్సీ పోస్టింగ్? చాట్ బాక్స్ ఓపెన్ చేయండి. ఎవరు అక్కడ? మ్యూట్లోకి వెళ్ళాలి. చూడండి, మీనింగ్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. Meaning of foreign currency posting: when we posted any type of document other than local currency, that is called foreign currency posting. మీరు GL డాక్యుమెంట్ పోస్ట్ చేశారు, వెండర్ డాక్యుమెంట్ పోస్ట్ చేశారు, లేదంటే కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేశారు అదర్ దాన్ లోకల్ కరెన్సీ. వాట్ ఇస్ మీన్ బై ఫారెన్ కరెన్సీ పోస్టింగ్? when we posted any type of document other than local currency. లోకల్ కరెన్సీ కాకుండా, లోకల్ కరెన్సీ అంటే ఏంటి? మీ కంపెనీ కోడ్ కరెన్సీ లోకల్ కరెన్సీ. సో లోకల్ కరెన్సీ కాకుండా వేరే కరెన్సీ ఉపయోగించి మీరు ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తే దాన్ని ఏమంటారు? ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. ఓకే, సో మీరు జిఎల్ అకౌంట్ పోస్ట్ చేశారు, జిఎల్ పోస్ట్ చేసినా, వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసినా, కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసినా, అదర్ దాన్ లోకల్ కరెన్సీ. లోకల్ కరెన్సీ కాకుండా వేరే కరెన్సీ ఏదైతే ఉపయోగించి మీరు ట్రాన్సాక్షన్ చేస్తారో దాన్ని ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. ఓకే, 1 మోర్ ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాను. చూడండి, చాట్ బాక్స్ లో ఉంది, ఓపెన్ చేయండి. చాట్ బాక్స్ లో చూడండి. చాట్ బాక్స్ లో ఉంటుంది, చూడండి. క్లోజ్ చేసి డౌన్కి వెళ్ళండి. మీ నెట్వర్క్ స్లో అనుకుంటా. ఓకే, వస్తుంది. చూడండి, when we post any type document, it will be reflected 3 types of currencies. When we posted any type document, it will be reflected 3 types of currencies. అంటే మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే ఆ డాక్యుమెంట్ అనేది 3 types of the currencies గా రిఫ్లెక్ట్ అవుతుంది. ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ అండ్ గ్రూప్ కరెన్సీ. ఫస్ట్ వాట్ ఈస్ మీన్ బై ఫారెన్ కరెన్సీ పోస్టింగ్? ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే అదర్ దాన్ లోకల్ కరెన్సీ. when we posted any type of document other than local currency, that is called foreign currency. అంటే మనం లోకల్ గా, అంటే కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో ఏ కరెన్సీ అయితే ఉపయోగిస్తామో అది కాకుండా వేరే కరెన్సీ ఉపయోగించి ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తే దాన్ని ఏమంటారు? ట్రాన్సాక్షన్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు, అదర్ దాన్ లోకల్ కరెన్సీ. అలా కాకుండా ఒక డాక్యుమెంట్ ఎన్ని రకాలుగా రిఫ్లెక్ట్ అవుతుంది? ఇది ఓకే, మీకు క్లియర్. లోకల్ కరెన్సీ కాకుండా వేరే కంట్రీకి సంబంధించిన కరెన్సీ ఉపయోగించి ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తే దాన్ని ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. అలాగే ఒక డాక్యుమెంట్, ఎవరండి ఆయన? ఎవరతను? ఎవరు? గంగాధర్. ఎవరు? గేమ్స్ ఆయన ఆడుకుంటున్నారేంటి మౌస్ తోటి? చూడండి, when we post any document, it will be reflected 3 types of currencies. మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేశారు, 3 types of currencies గా రిఫ్లెక్ట్ అవుతుంది. అది ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ అండ్ గ్రూప్ కరెన్సీ.
సో ఫారెన్ కరెన్సీ అంటే ఏంటో మీకు అర్థమైంది. అలాగే ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తే ఆ డాక్యుమెంట్ అనేది 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ అండ్ గ్రూప్ కరెన్సీ. ఓకేనా? రైట్. సో ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే తెలుసా మీకు? ఓపెన్ చేయండి. ఆ నెక్స్ట్ ఇమేజ్, వన్ మోర్ ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. చాట్ బాక్స్ లోని చూడండి. సో ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే ఏంటి? అదర్ దాన్ లోకల్ కరెన్సీ. లోకల్ కరెన్సీ కాకుండా వేరే కంట్రీకి సంబంధించిన కరెన్సీ ఉపయోగిస్తే దాన్ని ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. అలాగే ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేశారు. ఆ డాక్యుమెంట్ 3 టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. When we post any document, it will be reflected 3 types of currencies: transactional currency, local currency and group currency. 3 types of currencies గా రిఫ్లెక్ట్ అవుతుంది. అలాగే ఇమేజెస్ చాలా స్లోగా వస్తుంది, నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటా, చూడండి. ఓకే. సో వాట్ ఈస్ మీన్ బై ట్రాన్సాక్షనల్ కరెన్సీ? ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే అసలు మీనింగ్ ఏంటి? ట్రాన్సాక్షనల్ కరెన్సీ ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. మరి ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? Transactional currency means at the time of accounting entry posting, whatever currency we are specified, that is called transactional currency. Example, FB50 కి వెళ్ళండి. FB50 FB50కి వెళ్ళండి. ఈసీసీ అండ్ S4HANA ఇవన్నీ సేమ్ టు సేమ్ ఉంటాయండి, ఏమీ చేంజెస్ ఉండవు. 99% యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నాయండి. ఈసీసీ ప్లస్ S4HANA 99% యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది ఇవన్నీ కూడా. ఏమైనా నెట్వర్క్ ఇష్యూనా? చూడండి ఫాస్ట్. Yes, sir. 1 minute. Changes. ఓకే.
ఏమైంది ఓపెన్ అవ్వట్లేదా? పైన లాగ్ ఆన్ పైన ఆప్షన్ చూడండి. ఓకే, ఓపెన్ చేయండి. FB50కి వెళ్ళండి. ఏమైంది సూపర్ సార్? ఓపెన్ అవ్వట్లేదా? లేదు సార్, చాలా స్లోగా ఉంది, ఓపెన్ అవ్వలేదు. 1 సెకండ్ ట్రై చేస్తాను. ఓకే. సార్ ఓకే సార్, FB50కి వచ్చింది. వచ్చారా? ఓకే. చూడండి, ఫస్ట్ వన్ ఏంటి? ట్రాన్సాక్షనల్ కరెన్సీ కదా. సో ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. యాక్చువల్గా INR తీసుకుంటాం. INR కంపెనీ కోడ్ కరెన్సీ కూడా INR ప్లస్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ కూడా INR ఉంటే ఓకే, సేమ్ టు సేమ్ ఉంటాయి. సో ఇది ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అవ్వదు. అంటే కంపెనీ కోడ్ కరెన్సీ INR, ట్రాన్సాక్షనల్ కరెన్సీ INR బోత్ సేమ్ టు సేమ్ ఉంటే కనుక అది ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అవ్వదండి. సో ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే ఏంటి? అదర్ దాన్ లోకల్ కరెన్సీ. INR కాకుండా ఇక్కడ మనం వేరే కరెన్సీని తీసుకున్నాం అంటే US డాలర్ అవ్వచ్చు, US డాలర్, లేదంటే జపనీస్ కరెన్సీ, కెనడియన్ డాలర్ అవ్వచ్చు, లేకపోతే సింగపూర్ డాలర్, ఏదైనా సరే అదర్ దాన్ లోకల్ కరెన్సీ అంటే INR కాకుండా వేరే కరెన్సీని కనుక మనం తీసుకుంటే దీన్ని ఏమంటారు? ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారండి. అదర్ దాన్ లోకల్ కరెన్సీ at the time of accounting entry posting, if you can select other than local currency, that is called foreign currency posting అంటారు. INR అంటే లోకల్ కరెన్సీ. వాట్ ఇట్ మీన్ బై INR? లోకల్ కరెన్సీ అవుతుంది. అలాగే ఒక ఓకే, ఇది మీకు అర్థమైంది కదా? ఓపెన్ చేద్దాం. సో ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్సాక్షనల్ కరెన్సీ మీన్స్ at the time of accounting entry posting whatever currency we have specified, that is called transactional currency. ఓకే, ఫారెన్ కరెన్సీ అంటే INR తీసుకున్నాం, దాన్ని ఫారెన్ అదర్ దాన్ లోకల్ కరెన్సీ, దట్ ఈస్ కాల్డ్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. అలాగే ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే at the time of accounting entry posting, at the time of accounting entry posting whatever currency we have specified, that is called transactional currency. క్లియర్? ఇంతవరకు మీకు క్లారిటీ ఉంది, అర్థమైంది కదా? క్లారిటీ ఉందా లేదా? ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే అర్థమైంది కదా? ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే మనం ఏ కరెన్సీతో ట్రాన్సాక్షన్ చేస్తున్నామో దాన్ని ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. ఫారెన్ కరెన్సీ అంటే అదర్ దాన్ లోకల్ కరెన్సీ.
ఇది యుఎస్డి ఇచ్చాం. యుఎస్డి ఇస్తే ఏంటి? అదర్ దాన్ లోకల్ కరెన్సీ. దాన్ని ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. యాజ్ వెల్ యాజ్ దాన్ని ట్రాన్సాక్షనల్ కరెన్సీ అని కూడా చెప్తారు. ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే మీరు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఏ కరెన్సీ అయితే తీసుకుంటున్నారో దాన్ని ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. ఫారెన్ కరెన్సీ అంటే ఐఎన్ఆర్ కాకుండా వేరే కరెన్సీ తీసుకున్నారు, అటువంటిప్పుడు దాన్ని ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. ఐఎన్ఆర్ అనేది లోకల్ కరెన్సీ. అంటే ఇప్పుడు వస్తుంది వాట్ యు మీన్ బై లోకల్ కరెన్సీ? వాట్ యు మీన్ బై లోకల్ కరెన్సీ? OX02 వెళ్ళండి. OX02 వెళ్ళండి. లోకల్ కరెన్సీ అంటే కంపెనీ కోడ్ కరెన్సీ అండ్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ బోత్ ఈక్వల్ గా ఉండాలి. పొజిషన్కి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ ఓపెన్ చేయండి. కంపెనీ కోడ్ పైన డబుల్ క్లిక్ చేయండి. సో ఇది లోకల్ కరెన్సీ. ఐఎన్ఆర్ ఇస్ ద లోకల్ కరెన్సీ. లోకల్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? At the time of company code creation, whatever currency we have specified, that is called local currency. So INR అనేది కంపెనీ కోడ్ కరెన్సీ, యాజ్ వెల్ యాజ్ కంపెనీ కోడ్ కరెన్సీ ఇది INR అనేది. సో దీని ఉపయోగించి మనం ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసామనుకోండి, ఫారెన్ కరెన్సీ అవ్వదు. బట్ ఫారెన్ కరెన్సీ అంటే కరెన్సీ డాక్యుమెంట్ పోస్ట్ చేసే టైంలో INR కాకుండా వేరే కరెన్సీ తీసుకున్నాం, దాన్ని ఏమంటారు? ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. మరి రిపోర్టింగ్ గ్రూప్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? గ్రూప్ కరెన్సీ. వన్ మోర్ ఇమేజ్ ఓపెన్ చేయండి. ట్రాన్సాక్షనల్ కరెన్సీ. లోకల్ కరెన్సీ అంటే తెలుసు కదా. గ్రూప్ కరెన్సీ. గ్రూప్ కరెన్సీ ఎందుకు ఉపయోగపడుతుంది? రిపోర్టింగ్ పర్పస్ అన్నమాట. గ్రూప్ కరెన్సీ వీఆర్ క్రియేటింగ్ ఫర్ రిపోర్టింగ్ పర్పస్, హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్. హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్ గ్రూప్ కరెన్సీ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే, ఓ పని చేయండి. మనం SCC4 వెళ్ళండి. SCC4 ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ, 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్ ఉన్నాయి. ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ వాట్ ఎవర్ కరెన్సీ వీ హావ్ స్పెసిఫైడ్, దట్ ఈస్ కాల్డ్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ. ఫారెన్ కరెన్సీ అంటే ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ మనం అదర్ దాన్ లోకల్ కరెన్సీ సెలెక్ట్ చేసుకుంటాం. అదర్ దాన్ లోకల్ కరెన్సీ at the time of accounting entry posting, if you can specify other than local currency, that is called foreign currency posting. Group currency అంటే రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. ఐఎమ్ సారీ, SCC4 వెళ్ళండి. SCC4 SCC4 C అండి, డబల్ C SCC4 C for cat. SCC4 క్లయింట్ నెంబర్ 800 చూసారా? 800 ఎక్కడ చూడండి. మనం ఏ క్లయింట్ యూజ్ చేస్తున్నాం? 800 ఎడ్యుకేషనల్ మాడ్యూల్ అంటారు దీన్ని. ఎడ్యుకేషనల్ మాడ్యూల్ 8 సిరీస్ తో వచ్చేవన్నీ కూడా ఎడ్యుకేషనల్ మాడ్యూల్సే. కంపెనీలోకి వెళ్తే 800 ఉండదండి, 100, 200 అలా ఉంటుంది క్లయింట్. మనం SAP సర్వర్ ఓపెన్ చేస్తుంది, స్టార్టింగ్ లో పైన కనిపిస్తే చూడండి, క్లయింట్ 800 అని ఉంటుంది. క్లయింట్ ఎడ్యుకేషనల్ మాడ్యూల్, ఇట్స్ లైక్ ఎ ప్లే గ్రౌండ్. క్లయింట్ 800 ఈజ్ ద ప్లే గ్రౌండ్. సో ఇక్కడ కరెన్సీ ఏముంది చూడండి, ఇక్కడ యూరో ఉంది. దీన్ని చేంజ్ చేయాలి మనం. USD తీసుకుందాం మనం. పైన చేంజ్ సింబల్ ఏమైనా వస్తుందా? డ్రాప్ డౌన్ చేయండి. తీసుకోవద్దు అనుకుంటా. ఇక్కడ తీసుకోదు, పని చేయండి. మీరు యాడ్ అవ్వదు, క్లోజ్ చేయండి చెప్తాను. ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి. 800 పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఏమైనా ఓపెన్ అవుతుందా? 800 ఇక్కడ డ్రాప్ డౌన్ పెన్సిల్ సింబల్ చూడండి, పైన పెన్సిల్ సింబల్స్ చేంజా క్లిక్ చేయండి. కంటిన్యూ చేసేయండి. కంటిన్యూ. ఇప్పుడు పని చేయండి. ఇప్పుడు 800 సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు చేంజ్ చేయండి. వెయిట్ ఇప్పుడు చేంజ్ చేయండి. 800 చేంజ్ అవుతుంది. 800 సెలెక్ట్ చేయండి. మీరు వేరే వెళ్తున్నారు. 800
డీసెలెక్ట్ చేయండి. ఐఎమ్ సో సారీ, డీసెలెక్ట్ చేయండి. సో ఇప్పుడు ఎడిటబుల్ మోడ్లోకి వచ్చింది. ఇప్పుడు యూరో తీసేయండి. యూరో తీసేసి కరెన్సీ ఏముంది, యూరో ఉంది, యూఎస్డి తీసుకుందాం మనం. యూఎస్డి, అమెరికన్ డాలర్, అది యూఎస్డి, యునైటెడ్ స్టేట్స్ డాలర్ ఇవ్వండి. సేవ్ చేయండి. ఇక్కడ కరెన్సీ అనేది మనం యూఎస్డి మెయింటైన్ చేద్దాం. సేవ్. ఓకే, ఫైన్. నెక్స్ట్ స్టెప్, గ్రూప్ కరెన్సీ అంటే రిపోర్టింగ్ పర్పస్. అలాగే ఈసీసీలో ఒక కంపెనీ ఎన్ని కరెన్సీస్ సపోర్ట్ చేయగలదు? ఓన్లీ 3 కరెన్సీస్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఈసీసీ వెర్షన్ OB22 వెళ్ళండి. OB22 వెళ్ళండి. OB22 OB22కి వచ్చారా మీరు? న్యూవెంట్రీకి వెళ్ళండి. న్యూవెంట్రీస్ ఇక్కడ చూడండి, కిందకి రండి. ఓన్లీ 3 కరెన్సీస్ చూడండి. ఫస్ట్ లోకల్ కరెన్సీ, సెకండ్ లోకల్ కరెన్సీ, థర్డ్ లోకల్ కరెన్సీ. ఈసీసీకి S/4HANAకి డిఫరెన్సెస్ అడుగుతారు ఇంటర్వ్యూలో, అప్పుడు చెప్పాలి మీరు. ఈసీసీ వెర్షన్ ఓన్లీ 3 కరెన్సీస్ ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. S/4HANA 10 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. ఈసీసీలో ఓన్లీ 3 కరెన్సీస్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. S/4HANAలో 10 కరెన్సీస్ వరకు సపోర్ట్ చేస్తుంది. క్లియర్ కదా? పైకి వెళ్ళండి, కొంచెం పైకి వెళ్ళి న్యూ ఎంట్రీకి వెళ్ళండి. ఓ పంచండి, ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి చెప్తాను. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, ఎంటర్ చేయండి. చూసారా, మీ కంపెనీ కోడ్ కరెన్సీ ఏమి ఇచ్చారు మీరు? కంపెనీ కోడ్ కరెన్సీ రైట్ సైడ్ ఉంది చూడు, రైట్ సైడ్ INR ఇచ్చారు. ఆటోమేటిక్గా తీసుకోండి INR. సో కరెన్సీ టైప్ అన్నమాట. మన కరెన్సీ టైప్, కంపెనీ కోడ్ కరెన్సీని నెంబర్ 10 అంటారు. కంపెనీ కోడ్ కరెన్సీని 10. ఓకే, కంపెనీ కోడ్ కరెన్సీని ఏమని చెప్తారు? 10 అని చెప్తారు. 10. ఓకే, చూడండి ఇక్కడ క్లయింట్ నెంబర్. యాక్చువల్గా ఇది ఏంటంటే రిపోర్టింగ్ పర్పస్ అని చెప్పాను కదా, మీరు వేరే కరెన్సీస్ కావాలని యాడ్ చేసుకోవచ్చు, బట్ నాట్ రిక్వైర్డ్. మీరేం చేయకండి, ఒక కరెన్సీతోనే వెళ్దాం మనం. ఓకే, సేవ్ చేయండి, సేవ్ చేసేయండి. ఓకే, ఈసీసీ వెర్షన్ ఓన్లీ 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. S/4HANA 10 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ మనం ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చేద్దాం. 1 మినిట్. ఈ చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ పోస్ట్ చేస్తాను, ఓపెన్ చేయండి. సో టోటల్ గా 3 లెవెల్స్ లో ఉండేయండి. ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని చేయాలి. ఫస్ట్ వన్, చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్స్ OB07. వెళ్ళండి, పాత్లో వెళ్దాము. SAPలోకి వెళ్ళండి. SPRO, ఇది స్టాండర్డ్ కాన్ఫిగరేషన్. యాక్చువల్గా మనం ఏమి చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు, బట్ చెక్ చేద్దాం. వెళ్ళండి, SPRO. SAP నెట్వేవర్ ఉంది చూడండి. SAP నెట్వేవర్ అంటే చూడండి, వెళ్ళండి. SAP నెట్వేవర్, జనరల్ సెట్టింగ్స్, కరెన్సీస్లోకి వెళ్ళండి. చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్స్ అని ఉందా? చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్స్. ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్. ఇక్కడ పొజిషన్కి వెళ్ళి M తీసుకోండి. M ఇవ్వండి చెప్తాను. కంటిన్యూ చేయండి. ఇక్కడ M ఉంది చూస్తారా? M అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. M
ఎం అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. ఇది స్టాండర్డ్, మనం ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, ఏమి కూడా మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. హలో, ఇదేమి కూడా మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎం అంటే స్టాండర్డ్. ఇంకోటి పి ఉంది చూడండి, పి స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ ఫర్ కాస్ట్ ప్లానింగ్. ఇది ఒక ఆప్షన్ ఎంపి. ఈ 2 ఉంటాయి, ఇంకోటి కూడా ఉంటుంది యాక్చువల్గా. బి ఇవ్వండి, పొజిషన్కి వెళ్ళి బి ఇవ్వండి. బి ఎం అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్, పి అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ ఫర్ కాస్ట్ ప్లానింగ్. ఇంకోటి బి ఉంది చూడండి, స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ బీకే సెల్లింగ్ రేట్. బీకే అంటే బ్యాంక్ సెల్లింగ్ రేట్ అంటారు, బీకే సెల్లింగ్ రేట్. ఇలా 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ స్టాండర్డ్, కానీ ఏ కంపెనీ అయినా సరే ఎం తీసుకుంటారు. ఎందువల్ల, దేనికి ఎందుకు ఉపయోగపడుతుంది? ఇవన్నీ కూడా ఫారెన్ కరెన్సీకి సంబంధించినవన్నీ కూడా అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్, మీకు అర్థమవుతుంది, వెయిట్ చేయండి. సో బి అనేది స్టాండర్డ్ అనమాట. ఈ స్టాండర్డ్ అనేది తీసుకుంటాం, స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ ఎం తీసుకుంటాం. ఎం చూపించండి, ఎం ఎక్కడ? ఎం, పి అండ్ బి. ఎం అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్, పి అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ ఫర్ కాస్ట్ ప్లానింగ్, అండ్ వన్ మోర్ బి ఉంది, ఇంకోటి, సారీ, ఇంకోటి చరా. ఓకే, ఫైన్. చూడండి టోటల్గా ఏమేమి ఉన్నాయి. ఎం అనేది ఒకటి ఉంది. ఎం అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్, ఇది స్టాండర్డ్, ఎవరైనా ఇదే తీసుకుంటారు. పి అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ ఫర్ కాస్ట్ ప్లానింగ్, ఇది కూడా స్టాండర్డే. అలాగే ఇంకోటి ఏంటి, ఎం, పి అండ్ బి కదా, స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ బ్యాంక్ సెల్లింగ్ రేట్. బీకే సెల్లింగ్ రేట్ అంటే బ్యాంక్ సెల్లింగ్ రేట్. ఈ 3 ఆప్షన్స్ ఉంటాయి, బట్ మనం తీసుకునేది ఏంటంటే ఎం అనేది తీసుకుంటాం. ఓకే, ఇది కూడా స్టాండర్డ్, సిస్టంలో బై డిఫాల్ట్ గా డిఫైన్ చేసి ఉంటుంది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఎందుకు ఉపయోగపడుతుందో కూడా మీకు చెప్తాను. ఓకే, నెక్స్ట్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏమో చూడండి, డిఫైన్. సో ఫస్ట్ స్టెప్ స్టాండర్డ్ ఎం, పి అండ్ ఇంకోటి ఏంటి ఎం, పి అండ్ బి, 3 చూసాం. ఇక్కడ ఎం అనేది తీసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ ఏముంది ఇక్కడ, డిఫైన్ ట్రాన్స్లేషన్ రేషియోస్ ఫర్ కరెన్సీ ట్రాన్సాక్షన్. ట్రాన్స్లేషన్ అంటే ఏంటి, మన కరెన్సీలోకి ఎంత వాల్యూ ఉంది, ఫారెన్ కరెన్సీలో ఎంత వాల్యూ ఉందనేది మనం చేస్తున్నాం ఇక్కడ. క్లియర్ కదా? వెళ్ళండి, ఎస్ సేమ్ పార్ట్. దాని కిందనే చూడండి, డిఫైన్ ట్రాన్సాక్షన్ రేషియోస్ ఫర్ కరెన్సీ ట్రాన్సాక్షన్. ఇవ్వండి. వెయిట్ ఇక్కడ ఏంటిది, ఎస్ పైన క్లిక్ చేయండి. ఎస్, నీవెంట్రీకి వెళ్ళండి. వెయిట్ 1 మినిట్ వెయిట్ చేయండి. ఇక్కడ చూడండి 0001 ఉంది, ఆ పొజిషన్కి వెళ్ళి. ఓకే, నేను డైరెక్ట్గా చెప్తానులే మీకు. ఇక్కడ నీవెంట్రీకి వెళ్ళండి, నీవెంట్రీస్ ఎం తీసుకోండి. ఎం అంటే ఏంటి, స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్ కదా, ఎం తీసుకోండి. ఎం ఇవ్వండి. ఓకే, తర్వాత ఫ్రమ్ చూడండి. ఫ్రమ్ దగ్గర ఫ్రమ్ అంటే యుఎస్డి ఇవ్వండి. ఎగ్జాంపుల్ యుఎస్డి. మాన్యువల్ టైప్ చేయండి, నో ప్రాబ్లం. మీ నెట్వర్క్ స్లో ఉంది కదా, అందువల్ల. యుఎస్డి ఇవ్వండి. యుఎస్డి ఇచ్చేశారు. యుఎస్డి నుండి మన ఇండియన్ ఐఎన్ఆర్ ఇవ్వాలి. ఐఎన్ఆర్ అంటే మన లోకల్ కరెన్సీ. వ్యాలిడ్ ఫ్రమ్, ఈరోజు డేట్ ఇవ్వండి. రేషియో 1 ఇవ్వని చెప్తాను. రేషియో 1. మిడిల్ లో చూసారా 1:2 ఉంది. 1:2. రేషియో ఫ్రమ్ దగ్గర 1 ఇచ్చాం.
2 దగ్గర కూడా 1 ఇవ్వండి. రేషియో 2 దగ్గర కూడా 1 ఇవ్వండి. చూడండి 1:1 మెథడాలజీ. యాక్చువల్గా ఎం అనేది దీన్ని ఏమంటారు? 1:1 మెథడాలజీ అంటారు. అంటే యుఎస్ డాలర్స్ మన ఇండియన్ కరెన్సీలో అంటే ఒక యుఎస్ డాలర్ కి మన ఇండియన్ రూపీస్ అనేవి ఎన్ని ఉంటాయి అనేది అర్థం ఇక్కడ. దీన్ని ఏమంటారు? 1:1 మెథడాలజీ. యుఎస్ డాలర్ ఇస్ టు ఇండియన్ కరెన్సీ. దీన్ని ఏమంటారు? 1:1 మెథడాలజీ అంటారు. ఎగ్జాంపుల్ మళ్ళీ వన్ మోర్ ఎం తీసుకోండి. ఎం యుఎస్డి కాదు. ఇప్పుడు ఏం చేద్దాము? సింగపూర్ డాలర్ ఉందా చూడండి. పైన ఉంది ఎస్జిడి అని సింగపూర్ డాలర్. ఐఎమ్ సారీ, ఎవరు మ్యూట్ చేశారు నన్ను? ఫ్రమ్ దగ్గర సింగపూర్ డాలర్ ఇచ్చేశారు. 2 దగ్గర ఐఎన్ఆర్ ఇవ్వండి. వ్యాలిడ్ ఫ్రమ్ ఈరోజు డేట్ ఇవ్వండి. నెక్స్ట్ 1:1 మెథడాలజీ 1 ఇవ్వండి చెప్తాను. సో ఇలా మీరు ఎన్ని కంట్రీస్ కైనా చేసుకోవచ్చు అండి. నేను ఓన్లీ ఎగ్జాంపుల్ 2 కంట్రీస్ తీసుకున్నాను. సో ఐఎన్ఆర్ టు యుఎస్డి టు ఐఎన్ఆర్, సింగపూర్ డాలర్ టు ఐఎన్ఆర్, గ్రేట్ బ్రిటన్ పౌండ్ టు ఐఎన్ఆర్. అలా మీ ఎన్ని కంట్రీస్ కావాలంటే అన్ని కంట్రీస్ కి మీరు దీన్ని కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. దీన్ని ఏమంటారు? 1:1 మెథడాలజీ అంటారండి. 1:1 మెథడాలజీ. మీరు ఎన్ని కంట్రీస్ కైనా చేసుకోండి ఇట్లా. యుఎస్డి టు ఐఎన్ఆర్ 1:1 మెథడాలజీ, సింగపూర్ డాలర్ టు ఐఎన్ఆర్ 1:1 మెథడాలజీ. ఇట్లా మీరు ఒక 5 to 10 కంట్రీస్ కైనా చేసుకోవచ్చు. నో ఇష్యూ. దిస్ ఇస్ కాల్డ్ 1:1 మెథడాలజీ అంటారు. మీకు ఎన్ని కంట్రీస్ కావాలంటే అన్ని కంట్రీస్ తీసుకోండి. ఓకే, సేవ్ చేయండి. ఓకే, సేవ్ చేసాను. సేవ్ చేస్తాం. 1:1 మెథడాలజీ చేస్తాం. నెక్స్ట్ ఎక్స్చేంజ్ రేట్స్. ఎంటర్ ఎక్స్చేంజ్ రేట్. చూడండి ఇక్కడ చేస్తున్న కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా మీరు జాబ్ లోకి వెళ్ళారనుకోండి మాన్యువల్ గా చేయరండి. ఇక్కడ చేసే కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా మీరు మాన్యువల్ గా చేయరు. ఇది మామూలుగా ఏంటంటే మన డెమో కాబట్టి మనం మాన్యువల్ గా ఎక్స్చేంజ్ రేట్స్ అనేవి చేస్తున్నాం. మీరు జాబ్ లోకి వెళ్తే మాన్యువల్ గా చేయరు. అక్కడ అబాప్ కన్సల్టెంట్ ఉంటారు, వాళ్ళు ప్రోగ్రామ్ రన్ చేస్తారు. దాన్ని బేస్ గా చేసుకుని ఆటోమేటిక్ గా ఎక్స్చేంజ్ రేట్స్ అనేవి అప్డేట్ అవుతాయి. మీరు చేసేది ఏమి ఉండదు. సో ఇది మాన్యువల్ గా చేస్తాము. అదే కనుక మీరు కంపెనీలోకి వెళ్తే కనుక ఆటోమేటిక్ గా అబాప్ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని రన్ అవుతూ ఉంటాయి. మీరు ఏమైనా చేంజెస్ చేయాలంటే కనుక అంటే మీరు చెక్ చేయాలి, కాకపోతే ప్రాపర్ గా అప్డేట్ అవుతుందా లేదా అనేది. ఏమైనా ప్రాపర్ గా అప్డేట్ అవ్వకపోతే అబాప్ టీమ్ వాళ్ళకి లేదంటే బేసెస్ టీమ్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. ఏ ప్రాజెక్ట్ లో అయినా సరే మాన్యువల్ గా చేయాల్సిన అవసరం ఉండదు. ఇది బై డిఫాల్ట్ ఆటోమేటిక్ గా జరిగే ప్రాసెస్. ఇది బేస్డ్ ఆన్ ది అబాప్ ప్రోగ్రామ్. ఓకే, మన డెమో కాబట్టి మనం చేస్తున్నాం. లీవ్ ఎంట్రీకి వెళ్ళండి. ఫస్ట్ ఏమి ఇద్దాము? ఎం తీసుకోండి. ఎం కదా, ఎం అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. ఎం ఇచ్చాం. ఫ్రమ్ దగ్గర ఈరోజు డేట్ ఇవ్వండి. ఈరోజు డేట్ ఇవ్వండి. ఇచ్చారు కదా, రైట్. నెక్స్ట్ వ్యాలిడ్ ఫ్రమ్. నెక్స్ట్ వన్ మోర్ ఫ్రమ్ ఉంది, అక్కడ వెళ్ళండి. నెక్స్ట్ ఫ్రమ్ ఉంది చూడండి. నెక్స్ట్ ఫ్రమ్ అంటే దానికి ముందే ఇంకోటి ఉంది కదా ఫ్రమ్ అని. అక్కడ ఇక్కడ ఏమి ఇవ్వాలి? యుఎస్ డాలర్ అంటే 1:1 మెథడాలజీ కదా, యుఎస్ డాలర్ ఇవ్వండి. యుఎస్డి
యుఎస్డి ఇవ్వండి. యుఎస్డి ఇచ్చారు. యుఎస్ డాలర్ ఎంత కోట్ చేస్తున్నాం, మార్కెట్ వాల్యూ ప్రకారం ఎంత ఉంది ఈ రోజు అనేది చెక్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ 76 రూపీస్, 76 రూపీస్ ఇవ్వండి. 76 రూపీస్ ఉంది యుఎస్ డాలర్ అనేది. 2 దగ్గర ఇవ్వండి. 2 దగ్గర ఐఎన్ఆర్ కదా మంది, ఐఎన్ఆర్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. ఎంటర్ సెకండ్ వన్ అవసరం లేదు, ఎంటర్ చేసేయండి. చూసారా యూఎస్డికి లెఫ్ట్ సైడ్ 1:1 యాడ్ అయింది చూసారా ఆటోమేటిక్గా. యూఎస్డికి యాజ్ వెల్ యాజ్ ఐఎన్ఆర్కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూడండి. యూఎస్డి కూడా లెఫ్ట్ సైడ్ ఐఎన్ఆర్ ఉంది చూడండి. ఎందువల్ల మనం 1:1 మెథడాలజీని కాన్ఫిగరేషన్ చేస్తాం. అంటే ఒక యుఎస్ డాలర్కి ఇండియన్ రూపీస్ ఎన్ని వస్తాయి, ఎన్ని కన్వర్ట్ అవుతుంది, 76 రూపీస్ అనమాట. యుఎస్ డాలర్ వాల్యూ అనేది ఈ రోజు ఎంత ఉంది మన ఇండియన్ కరెన్సీలో 76 రూపీస్ ఉంది. సో ఇది ఇక్కడ ఏమైతే మనం కాన్ఫిగరేషన్ చేసామో ఈ కాన్ఫిగరేషన్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది బేస్డ్ ఆన్ ది అబాప్ ప్రోగ్రామ్. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇది డెమో సర్వర్ కాబట్టి మనకి అబాప్ సపోర్ట్ లేదు కాబట్టి మనం ఓన్గా చేస్తాం. ఓకే, సేవ్. ఇట్లా మీరు ఎన్ని కంట్రీస్కైనా చేంజెస్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. OBA7కి వెళ్ళండి. కాన్ఫిగరేషన్ చేసేసామండి. నెక్స్ట్ OBA7 పొజిషన్కి వెళ్ళి ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకోండి. ఎస్ఏ డాక్యుమెంట్ డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్. ఇక్కడ ఎం చూసారా, ఎం కింద చూడండి లాస్ట్ ఎక్స్చేంజ్ రేట్ ఫర్ ఫారెన్ కరెన్సీ డాక్యుమెంట్. ఎం ఉంది చూసారా. ఇక్కడ ఎం లేకపోతే కనుక మీరు ఎం యాడ్ చేయండి. డ్రాప్ డౌన్ చేయండి, ఒకసారి డ్రాప్ డౌన్ చేయండి. ఎం ఉండాలి. ఎం లేకపోతే కనుక మీరు యాడ్ చేయాలి. ఎం అనేది ఇక్కడ యాడ్ చేయాలండి, మర్చిపోకూడదు. లేకపోతే ఎంట్రీ పోస్ట్ అవ్వదు, మేబీ పోస్ట్ అవ్వదు. ఓకే, ఎం ఉందో చెక్ చేసుకోండి. ఎం ఇచ్చిన తర్వాత వెయిట్ ఇంకా కింద ఏమైనా ఆప్షన్స్ చేంజ్ చేద్దామా. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. సేవ్ చేసేయండి. ఎం ఇచ్చేసాం. ఎం అనేది యాడ్ చేసుకోవాలి. సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. ఓకే, కంటిన్యూ. డేటా వాస్ సేవ్డ్. సో ఫారెన్ కరెన్సీ పోస్ట్ చేద్దాం. వెళ్ళండి FB50. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. ఐఎన్ఆర్ తీసేసి యుఎస్డి ఇవ్వండి. మనం ఫారెన్ కరెన్సీ పోస్ట్ చేస్తున్నాం. ఐఎన్ఆర్ ఇస్తే ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ కాదు, అది యుఎస్డి ఇస్తున్నాం. అంటే ఏంటి, ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ other than local currency. What do you mean by foreign currency posting? When we posted any type of document other than local currency. అంటే లోకల్ కరెన్సీ కాకుండా, అంటే ఐఎన్ఆర్ కాకుండా మీరు యుఎస్డి యూజ్ చేసినా, కెనడియన్ డాలర్ యూజ్ చేసినా, సింగపూర్ డాలర్ యూజ్ చేసినా, ఆస్ట్రేలియన్ డాలర్ యూజ్ చేసినా అది ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అవుతుంది. సో ఇక్కడ మనం అదర్ దాన్ లోకల్ కరెన్సీ యూజ్ చేస్తున్నాం. ఐఎన్ఆర్ కాదు, యుఎస్డి యూజ్ చేస్తున్నాం. దీన్ని ఏమంటారు, ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. ఓకేనా, రైట్. సో రెంట్ అకౌంట్ తీసుకోండి. ఫస్ట్ కరెన్సీ చేంజ్ చేసుకోవాలి మీరు. ఐఎన్ఆర్ ఇవ్వండి. సారీ, రెంట్ అకౌంట్ ఇవ్వండి. ఫస్ట్ రెంట్ ఉంది కదా, ఒకటి ఇవ్వండి. రెంట్ అకౌంట్ డెబిట్ చేయండి. $1,000 ఇవ్వండి. $1,000 ఇవ్వండి. $1,000 పోస్ట్ చేస్తున్నాం. ఓకే, 2 బ్యాంక్ అకౌంట్ తీసుకోండి.
బ్యాంక్ అకౌంట్ డెబిట్ క్రెడిట్ చేయండి, $1000 ఇవ్వండి, ఎంటర్ చేయండి. చూసారా, ఇది $1000. చూడండి వాల్యూ చెక్ చేయండి, $1000 చూపించండి, ఎక్కడ ఉంది $1000. మరి కరెన్సీ ఎంత చేసాం మనం? $1000 అంటే $1 వచ్చేసి 76 రూపీస్, 1000 అంటే 76,000. సరిపోయిందా? క్లియరా కదా? అర్థమైందా లేదా? ప్లీజ్ రెస్పాండ్. చూడండి, ఎస్ఏపి అనేది డెడ్ ఈజీ అండి, కానీ లెంతీ కాన్సెప్ట్, మల్టిపుల్ సినారియోస్ ఉన్నాయి. నేను మీకు 80 టాపిక్స్ చెప్తున్నాను, అటువంటి టాపిక్స్ ఇంకొక 300 టాపిక్స్ ఉంటాయి, అంత లెంతీ కాన్సెప్ట్. ఎస్ఏపి అనేది ఈజీగానే ఉంటుంది, కానీ లెంతీ అనమాట, సిలబస్ అనేది ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ ద ప్రాబ్లం. చాలా మంది టఫ్ సబ్జెక్ట్ అంటారు, అందువల్లే. టఫ్ ఏం కాదు, లెంతీ కాన్సెప్ట్. ఇంగ్లీష్లో చెప్పడం వల్ల తొందరగా అర్థం అవ్వదు, తెలుగులో చెప్తే ఈజీగా ఉంటుంది అనమాట, మదర్ టంగ్ కదా. సిమ్యులేట్ చేయండి, సిమ్యులేట్ పోస్ట్ చేయండి. యుఎస్డి చూసారా కరెన్సీ? ఇక్కడ యుఎస్డి ఎక్కడ ఉంది? క్రింద చూడండి, కరెన్సీ యుఎస్డి. దిస్ ఇస్ కాల్డ్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. మీరు కెనడియన్ డాలర్ యూజ్ చేయొచ్చు, మీకు ఏ డాలర్ కావాలంటే ఆ డాలర్స్ యూజ్ చేసుకోవచ్చు, అదర్ దాన్ లోకల్ కరెన్సీ. At the time of accounting entry posting, if you can specify other than local currency, that is called foreign currency posting. Save చేయండి. Completed. Document was posted. Go to document and display. ఇక్కడ చూసారా $1000 ఉంది, రైట్ సైడ్ చూడండి, అమౌంట్ ఎక్కడ ఉంది? $1000. ఇండియన్ కరెన్సీ. మీ వాయిస్ బ్రేక్ అయిపోతుంది సార్. వాయిస్ బ్రేక్ అవుతుందా? అందరికి అలాగే ఉందా? అందరికి బ్రేక్ అవుతుందా? లేదు సార్, మాకు మీ నెట్వర్క్ చెక్ చేసుకోండి, మీ నెట్వర్క్ చెక్ చేయండి. నాకు యాక్చువల్గా మార్నింగ్ నెట్వర్క్ ప్రాబ్లం ఉంది, కానీ ఇప్పుడు ఓకే. రైనింగ్, మా వైపు ఫుల్ రైనింగ్ ఉంది ఏరియాలో. ఎవరో ఒకరు వినిపించట్లేదు అన్నారు, మీరు నెట్వర్క్ చెక్ చేసుకోండి, క్లోజ్ చేయండి. ఫైన్, వెయిట్. ఇక్కడ చూడండి, వెయిట్. ఇక్కడ ఏముంది? కరెన్సీ ఏముంది? $1000 ఉంది. ఇండియన్ కరెన్సీలో ఎలా చెక్ చేసుకోవచ్చు? పైన డిస్ప్లే కరెన్సీ చూడండి, డిస్ప్లే కరెన్సీ క్లిక్ చేయండి. చూసారా, 76,000 ఇండియన్ కరెన్సీలో, 76,000 ఇండియన్ కరెన్సీలో. ఇందువల్ల మనం 1:1 మెథడాలజీ తీసుకున్నాం. $1కి 76 రూపీస్ అనేది కోట్ చేసాం మనం, దానివల్ల కరెక్ట్గా వస్తుంది. అగైన్ సిమ్యులేట్ చేయండి. ఇప్పుడు ఇండియన్ కరెన్సీలో ఉంది, ఫారెన్ కరెన్సీలో కావాలంటే డిస్ప్లే కరెన్సీ సేమ్. వెయిట్ అక్కడ డిస్ప్లే కరెన్సీ పైన మళ్ళీ క్లిక్ చేయండి. చూసారా, యుఎస్డి. డిస్ప్లే కరెన్సీ పైన మళ్ళీ క్లిక్ చేయండి, INR. అంటే చేంజ్ అవుతుంటుంది అనమాట, కరెన్సీ అనేది వాల్యూ చేంజ్ అవుతుంది. డిస్ప్లే కరెన్సీ పైన క్లిక్ చేస్తే వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. అలాగే ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసే టైంలో లెడ్జెస్ వైజ్ గా కూడా చేంజ్ అవుతుంది. ఎగ్జాంపుల్, జనరల్ లెడ్జర్ వ్యూ ఉంది, దానిపైన క్లిక్ చేయండి, రైట్ సైడ్. ఇక్కడ ఇది లెడ్జర్ వైజ్ చూడండి, లెడ్జర్స్. ఇది జనరల్ లెడ్జర్ వ్యూ. ఎంట్రీ వ్యూ అంటే పైన ఉంటుంది, ఎంట్రీ వ్యూ. ఇది ఎంట్రీ వ్యూ. కరెన్సీ వైజ్ కావాలంటే డిస్ప్లే కరెన్సీ. ఓకే, మీకు డౌట్ వస్తుంది, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జనరల్ లెడ్జర్ వ్యూ అండ్ ఎంట్రీ వ్యూ? చెక్ చేయండి, మీరు అనాలిసిస్ చేయండి. జనరల్ లెడ్జర్ వ్యూలోకి వెళ్ళినప్పుడు ఎలా కనిపిస్తుంది డాక్యుమెంట్ అనేది, ఎంట్రీ వ్యూలోకి వెళ్తే ఎలా కనిపిస్తుంది? కొన్ని చేంజెస్ కనిపిస్తుంది, 1 or 2 చేంజెస్. డాక్యుమెంట్ ఓపెన్ చేసి మొత్తం కూడా అనలైజ్ చేయాలి, మీకు క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే, సో మనం ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చేసాం, డెడ్ ఈజీ కాన్సెప్ట్ అండి. మీరు చేస్తే మాక్సిమం 5. ఇంకొక విషయం చెప్పలేదు కదా, మనం యాక్చువల్గా 30 క్లాసెస్ చేసాము, 30 క్లాసెస్. ఇప్పటివరకు 30 క్లాసెస్ అయినాయి. ఇవన్నీ చేయాలంటే మాక్సిమం ½ an hour లో చేయొచ్చు, అంత ప్రాక్టీస్ అవుతుంది. S/4HANA చేస్తుంటే వేరే చెప్తుంటే ఒక ఎర్రర్ ఫామ్ అయింది. నాకు డౌట్ వచ్చి నేను స్టార్ట్ చేశాను, మొత్తం మాక్సిమం 30 minutes లో చేసేసాను. అంటే ఎక్స్ప్లెనేషన్ ఏముండదు, కాన్ఫిగరేషన్ చేస్తూ వెళ్ళిపోతాం. 30 to మాక్సిమం 40 minutes, లేదంటే 1 hour లో చేయొచ్చు ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా. అంత హ్యాండ్స్ ఫ్రీ అవ్వాలి మీరు. ఓకేనా, ఇది ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అన్నమాట. క్లియర్ కదా? 1 minute. పని చేయండి, F-02కి వెళ్ళండి.
F-02. ఓకే, ఇక్కడ కూడా చేయొచ్చు. 1 minute. మనం కూడా చెప్పాలి మీకు. OB64 వెళ్ళండి. OB64. పొజిషన్కి వెళ్ళండి. మీ కంపెనీ కూడా ఇవ్వండి చూద్దాం. ఇక్కడ చూడండి. యాక్చువల్గా ఏంటంటే మనకి యాక్చువల్ ఇక్కడ ఏమన్నా మనం ఈ ఫారెన్ కరెన్సీ అనేది 10% ఇస్తుంటారు. ఏమన్నా చేంజెస్ ఏమన్నా కావాలంటే కనుక ఇక్కడ 10% అనేది ఇవ్వచ్చు. బట్ మీరేమి ఇవ్వకండి, ఎందుకంటే ఇదేమి యూజ్ చేయము. మాక్సిమం అవసరమైతే ఇవ్వచ్చు అనమాట. ఎక్స్చేంజ్ రేట్స్ సంబంధించి డిఫరెన్స్ వాల్యూస్ అనమాట 10% ఇస్తారు ఎవరైనా సరే. ఇచ్చిన రూపాయలు ఏం ప్రాబ్లం లేదు. ఇది ఒక ఆప్షన్. ఇది ఈ ఫారిన్ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్స్ సంబంధించి ఏమైనా సాక్రిఫైస్ అమౌంట్ అనమాట. ఓకే, అలాగే మీకు ఇంకోటి కూడా చెప్పాలి. మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ టీ కోడ్ ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ రిపోర్ట్స్ ఎక్కడ చెక్ చేస్తాము? ఏటీ కోడ్ SAP 1. ఇంకోటి కూడా ఉంది కదా, SAP 1 లోకి వెళ్ళండి. F.01. వెరీ గుడ్. SAP 1 లోకి వెళ్ళండి. చూడండి, మీరు రిపోర్ట్స్ అన్ని కూడా ఎక్కడ ఏటీ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తారు? SAP 1. ఇక్కడ సాక్రిఫైస్ అమౌంట్ 10% అనేది సాక్రిఫైస్ అమౌంట్, గుర్తుపెట్టుకోండి. SAP 1 ఎంటర్ చేయండి. ఇక్కడ SAP 1 కరెక్ట్ ఇచ్చారు కదా. SAP 1 లో కూడా వస్తుంది, మీరు కరెక్ట్గా చూడండి. ఇక్కడ మనము ఫారెన్ కరెన్సీ సంబంధించి కరెన్సీ వైజ్ కూడా మనం రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ కరెన్సీ ఎక్కడ చూడండి, కరెన్సీ USD కింద చూడండి, కరెన్సీ ఉంది కదా, అది కాదు ఇంకా కింద కరెన్సీ పైన ఉంది. డ్రాప్ డౌన్ చేయండి. కంపెనీ కోడ్ కరెన్సీ, ఇక్కడ కూడా మనం రిపోర్ట్ కంపెనీ కోడ్ కరెన్సీ ఇచ్చాం కదా. ఓపెన్ చేయండి, క్లోజ్ చేయండి. కరెన్సీస్ వైజ్గా కూడా చూడొచ్చు. పైన ఇంకొక ఆప్షన్ వస్తుంది, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, GL అకౌంట్స్. ఇంకా డౌన్కి రండి. SAP 1 లో మనకి ఇంకెక్కువ ఆప్షన్స్ వస్తాయి. ఇవి జస్ట్ స్టాండర్డ్ అనమాట ఇది. ఓకే, మీకు ఒక నోట్ చెప్తాను చూడండి. ఎక్స్చేంజ్ రేట్స్. వెయిట్ సార్, అదే సార్, మీరు రెంట్ అకౌంట్ తీసుకున్నాం కదా సార్, డాలర్లో తీసుకొని INR లో మార్చాం. అలాగే ఒక్క దానికి ఇస్తే ఆటోమేటిక్ అన్నింటికి ఎఫెక్ట్ అవుతుందా? ఓన్లీ ఒక్క మనం ఏది పోస్ట్ చేసిన దానికి మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది? ఓన్లీ పోస్ట్ చేసిన దానికే ఎఫెక్ట్ అవుతుంది. అది కూడా ఆ పర్టికులర్ డాక్యుమెంట్ కి ఎఫెక్ట్ అవుతుంది. అన్నిటికీ ఎలా అవుతుంది అంటే సార్, మీరు USD NRI రిపోర్ట్ గా తీయొచ్చు అన్నారు కాబట్టి నేను ఆ క్వశ్చన్ అడుగుతున్నాను సార్. లేదండి. ఓన్లీ మీరు ఏ డాక్యుమెంట్ కి అయితే మీరు స్పెసిఫిక్ గా కరెన్సీ తీసుకున్నారో దానికే ఎఫెక్ట్ అవుతుంది, అన్నిటికీ అవ్వదు. ఓకే సార్, ఓకే, రైట్ సార్. అన్నిటికీ అవ్వదు. అన్నిటికీ అయితే ఇంకా అకౌంట్స్ అన్ని రాంగ్ ఎంట్రీస్ పోస్ట్ అయిపోతాయి ఆటోమేటిక్. అట్లా ఎలా కుదురుతుంది? అట్లా ఉండదు. ఓన్లీ స్పెసిఫిక్ డాక్యుమెంట్ కి మాత్రమే వస్తుందండి. మీరు INR ఇచ్చారనుకోండి, INR తో ఆటోమేటిక్ ఎంట్రీ పోస్ట్ అవుతుంది. INR కూడా పోస్ట్ చేయండి ఒకటి, శివకుమార్. INR మామూలు కరెన్సీతో రెంట్ అకౌంట్ ఎటు బ్యాంక్ అకౌంట్. ఓన్లీ స్పెసిఫిక్ GL అకౌంట్, స్పెసిఫిక్ అకౌంట్ అంటే ట్రాన్సాక్షన్ మాత్రమే యాడ్ అవుతుందండి, మిగతా వాటికి యాడ్ అవ్వదు.
చూసారా ఐఎన్ఆర్ పోస్ట్ అవుతుంది, ఫారిన్ కరెన్సీ అవ్వలేదు. పోస్ట్ చేయండి ఐఎన్ఆర్, చూసారా ఎఫెక్ట్ అవ్వదండి, ఓన్లీ పర్టికులర్ ట్రాన్సాక్షన్ దానికి మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది, అన్నిటికీ అవ్వదు. ఓకే, నెక్స్ట్ టీ కోడ్ కల్ ఎక్స్చేంజ్ రేట్ OB08 వెళ్ళండి. OB08 ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఏమడుగుతారు, మేజర్గా అడిగేది రేషియోస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో అని అడుగుతారు. సో 1:1 మెథడాలజీ తీసుకుంటాం. బట్ సో ఇవన్నీ కూడా మ్యాండేటరీగా చేయరు, మీరు జెన్యున్ ఎక్స్పీరియన్స్ చెక్ చేస్తారు, దానికి ఒక క్వశ్చన్ అడుగుతారు, హౌ టు మెయింటైన్ ది ఎక్స్చేంజ్ రేట్. MS వర్డ్ ఫార్మాట్ లో నోట్ చేసుకోండి, పాయింట్ చాలా ఇంపార్టెంట్, ఇది మీరు మైండ్ లో ఉండాలి. ఇది SAP 1 ఎందుకు ఓపెన్ అవ్వలేదు, మీకు ఓపెన్ అవ్వాలి కదా, కరెక్ట్గా ఇవ్వలేదా? ఓకే ఫైన్, మీరు ఓపెన్ చేసి చూడండి, అందులో ఫైనాన్స్ తీసుకోండి, ఫైనాన్స్ తీసుకుని మీరు చెక్ చేయండి, రిపోర్ట్స్ జనరేట్ చేసుకోవచ్చు, చాలా ఉంటాయి ఇక్కడ ఆప్షన్స్. ఓకే సార్. MS వర్డ్ ఫార్మాట్ లో నోట్ చేసుకోండి, హౌ టు మెయింటైన్ ది ఎక్స్చేంజ్ రేట్స్ ఇన్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయండి. How to maintain exchange rates in real-time projects. సో మామూలుగా మనం మాన్యువల్గా చేసామండి. సో ఇది ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడగచ్చు, ఎందుకంటే మీకు తెలియదు కదా, నేర్చుకున్న వాళ్ళకి ఏంటంటే ఐడియా ఉండదు మాక్సిమం. సో అటువంటిప్పుడు మీరు చెప్పాలి ఆన్సర్, హౌ టు మెయింటైన్ ది ఎక్స్చేంజ్ రేట్. టైప్ చేయండి కింద, హియర్ వీ నీడ్ టు మెయింటైన్ ఎక్స్చేంజ్ రేట్స్ with help of ABAP program. Here we need to maintain exchange rates with ABAP program. సో ఇది డెమో సర్వర్ కాబట్టి మనం మాన్యువల్ గా ఎంటర్ చేసాము, గుర్తుపెట్టుకోండి, డెమో సర్వర్ కాబట్టి మనం మాన్యువల్ గా ఎంటర్ చేసాము. బట్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ లో ఎలా ఉంటుంది, హియర్ మెయింటైన్ ది ఎక్స్చేంజ్ రేట్ విత్ హెల్ప్ ఆఫ్ here we need to maintain exchange rate with help of ABAP program. Next point, ABAP consultant will write a program. ABAP consultant will write a program based on the client requirement. ABAP consultant will write a program based on the client requirement. క్లయింట్ రిక్వైర్మెంట్ అంటే మనకి చెక్ చేసుకుంటారు, స్టాక్ ఎక్స్చేంజ్ లో ఎంత ఉంది కరెన్సీ వాల్యూ, మన ఇండియన్ కరెన్సీ ఎంత ఉంది, US కరెన్సీ ఎంత ఉంది, దాన్ని బేస్ గా చేసుకుని చెక్ చేసుకుని రాస్తారనమాట. ABAP consultant will write a program based on the client requirement. Exchange rates will be updated automatically. Exchange rates will be updated automatically. Automatically update అవుతాయండి, updated automatically. మరి ఫంక్షనల్ కన్సల్టెంట్ గా మనం ఏం చేస్తాము, OBB ట్రాన్సాక్షన్ లో యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ నెక్స్ట్ పారా, యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్
as a functional consultant, weekly once. I'm sorry. Weekly once. Weekly once. Monthly once. Monthly once. Need to verify exchange rate transactions. Need to verify exchange rate transactions. Need to verify exchange rate transactions. It is updated correctly or not? It is updated correctly or not? So correct ga update avutunda ledha anedi manam check chesukovali. Actually end user check చేస్తారు. ఓకేనా, అంటే ప్రాపర్ గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఎంట్రీస్ పోస్ట్ అవుతున్నాయా లేదా ప్రాపర్ గా, అబాప్ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని అనేది చెక్ చేసుకోవాలి. ఓకే, కరెక్ట్లీ ఆర్ నాట్. ఫైన్, అట్లనే ఓకే, నో ఇష్యూ. నెక్స్ట్, if you can find any mistake on the exchange rate updating, if you can find any mistake, if you can find any mistake on the if you can find any mistake on the exchange rates updating, if you can find any mistake on the exchange, if you can find any mistake on the if you can find any mistake on the exchange rate updating, exchange rate updating, you need to intimate ABAP consultant or basis consultant. You need to intimate ABAP consultant or basis consultant. Chudandi, as a functional consultant, monthly once, weekly once check chesukovali. If you can find any mistake on the exchange rate updating, మీరు exchange rate update చేసే దాంట్లో ఏమైనా రాంగ్ గా అవుతుంది అనుకోండి, అంటే రాంగ్ గా అప్డేట్ అవుతుంది, you need to maintain ABAP, you need to inform ABAP consultant or basis consultant అని చెప్పాలి. ఇది అడుగుతారు ఎందువల్ల అంటే నేర్చుకున్న వాళ్ళకి చాలా మందికి తెలియదు ఈ విషయం, అందువల్ల ఈ విషయం మీరు ఇన్ఫార్మ్ చేయాలి. సార్ మనకు అప్డేట్ అయిందా లేదని చెప్పి మనకు ఎలా తెలిసింది సార్? సార్ ఎక్స్చేంజ్ రేటు అబాప్ అప్డేట్ చేసా లేదా మనం ఎక్కడ చూసుకోవాలి సార్? సేఫ్టీ కోడ్ అండి, సేఫ్టీ కోడ్ ఓబీబీఐలో మనం మాన్యువల్ గా ఇచ్చాం కదా. అవును సార్, ఇచ్చాను సార్. అక్కడ ఆటోమేటిక్ అప్డేట్ అవుతుంది అనమాట. డేట్ కనిపిస్తుంది కదా, ఎం దగ్గర ఏమి ఇచ్చాం మనం, ఈరోజు డేట్ ఇచ్చాం కదా. అవును సార్. 07/06 సారీ ఏమి ఇచ్చాం, 03/06/2024. అక్కడ ఏమి ఇచ్చాము, 76 రూపీస్ ఇచ్చాం మనం. అవును సార్. ఆ వాల్యూ ప్రకారము అది మామూలుగా నెట్ లో కూడా చెక్ చేయొచ్చు కదా. టుడే మనం గూగుల్లోకి వెళ్ళాం అనుకుంటే గూగుల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. సో మనకి ఈ రోజు కరెన్సీ వాల్యూ ఎంత ఉందనేది మనకి చూపిస్తుంది ఆటోమేటిక్ గా స్టాక్ ఎక్స్చేంజ్ రేట్ ని బట్టి. సో ఆ వాల్యూ అనేది OB08 లో అప్డేట్ అయిందా లేదా చెక్ చేసుకోవచ్చు. అలాగే ఆ వాల్యూని బేస్ గా చేసుకుని ఎంట్రీ ఫామ్ అవుతుందా లేదా కూడా చెక్ చేయొచ్చు. ఎలా చెక్ చేస్తారు, ఆ వాల్యూని బేస్ గా చేసుకుని ఎంట్రీ ఫామ్ అవుతుందా లేదా అనేది AT కోడ్ లో చూస్తారు. AT కోడ్ లో చూస్తారు. డాక్యుమెంట్ ఎంట్రీస్ అన్ని ఎక్కడ ఉంటాయి, AT కోడ్ లో స్టోర్ అవుతాయి అన్ని కూడా. FB03 సార్. FB03 వెళ్ళండి, FB03 లో స్టోర్ అవుతాయి, వెళ్ళండి. ఓకే, మనం FB03కి వెళ్తున్నాం. యాక్చువల్ గా మనం ఎక్కడ అప్డేట్ చేసాము, OB08 లో అప్డేట్ చేసాం 76 రూపీస్. ఆ వాల్యూతో డాక్యుమెంట్ పోస్ట్ అవుతుందా లేదనేది వెళ్ళండి FB03 అది రిమూవ్ చేయండి, నెంబర్ రిమూవ్ చేయండి, డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. క్రిందకి వెళ్ళండి.
ఈరోజు పోస్ట్ చేశారు కదా, ఈరోజు డేట్తో చూడండి, ఈరోజు డేట్తో చూడాలి మీరు. ఎస్ఏ డాక్యుమెంట్ మనం పోస్ట్ చేసి ఎస్ఏ డాక్యుమెంట్లోకి వెళ్ళండి, ఎస్ఏలోకి వెళ్ళండి. ఎస్ఏలో లాస్ట్లో ఉంటుంది, ఎస్ఏ ఉంది కదా, అదిగో దానిపైన డబుల్ క్లిక్ చేయండి, క్లిక్ చేయండి. ఇదిగో ఇక్కడ చెక్ చేసుకో. ఇక్కడ మాది $లో ఉంది, 76 రూపీస్ ఇచ్చాం. ప్రాపర్ గా అప్డేట్ అవుతుంది. అది ఎలా చెక్ చేస్తారు? డిస్ప్లే కరెన్సీ చూసారా? క్లియర్ అండి? ఎవరు అడిగారు కదా, క్లియర్ కదా? సో ప్రాపర్ గా అప్డేట్ అవుతుందా లేదా అనేది ఎక్కడ చూడొచ్చు? OB08 లో చెక్ చేస్తాం. సో ప్రాపర్ డాక్యుమెంట్ పోస్ట్ అవుతుందా లేదా, 76 వాల్యూ పోస్ట్ అవుతుందా లేదా అనేది ఈటీ కోడ్ లో చూస్తాం, FB03. క్లియరా? ఓకే, నెక్స్ట్ వన్ మోర్ పాయింట్ యాడ్ చేసుకోండి. ఇక్కడ మనం ఎక్స్చేంజ్ రేట్స్ ఇచ్చాం కదా, ఇవన్నీ ఇంపార్టెంట్. నేను చెప్తున్నాను వినండి. మన కాన్ఫిగరేషన్స్ కాదు, ఫస్ట్ థియరిటికల్ నాలెడ్జ్ ఉండాలి మీకు. ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే ఏముండాలి? థియరిటికల్ నాలెడ్జ్ ఉండాలి. 1:1 is called 1:1 మెథడాలజీ. మీరు అప్డేట్ ఎలా చేస్తారు? కరెన్సీ వాల్యూస్ ని 1:1 మెథడాలజీలో అప్డేట్ చేస్తారు. సో 1:1 is called 1:1 methodology. It is called 1:1 methodology. 1:1 అంటే ఏంటి? 1:1 మెథడాలజీ అంటారు. అంటే 1:1 మెథడాలజీ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ. ఇట్ ఈస్ నథింగ్ బట్ నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ. 1:1 మెథడాలజీ అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ USD ఇచ్చాం, నాన్ లోకల్ కరెన్సీ, తర్వాత INR తీసుకున్నాం. సో అంటే ఇట్ ఈస్ కాల్డ్ ఆర్ ఇట్ ఈస్ నథింగ్ బట్ నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ. క్లియర్ కదా? నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ. 1:1 మెథడాలజీ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ. USD టు INR, సింగపూర్ డాలర్ టు INR, కెనడియన్ డాలర్ టు INR, చైనీస్ డాలర్ టు INR. ఇది ఇట్లా. క్లియర్ కదా? అర్థమైందా? ఓకే సార్. వన్ మోర్ పాయింట్ యాడ్ చేద్దాము. వన్ మోర్ పాయింట్ మీకు కొంచెం క్లారిటీగా ఉంటుంది. హియర్ లోకల్ కరెన్సీ ఈజ్ INR. మనం క్రియేట్ చేసాం కదా, దాన్ని బేస్ గా చేసుకుని చేద్దాం. హియర్ లోకల్ కరెన్సీ ఈజ్ INR. హియర్ లోకల్ కరెన్సీ ఈజ్ INR. Here local currency is INR. Non-local currency may be USD or any other currency. Non-local currency may be USD అవ్వచ్చు, లేదంటే ఎనీ అదర్ కరెన్సీ. సో ఇండియన్ కరెన్సీ, లోకల్ కరెన్సీ అనేది INR కామన్ గా ఉంటుంది. నాన్ లోకల్ కరెన్సీ మే బి USD ఆర్ ఎనీ అదర్ కరెన్సీ. USD అవ్వచ్చు, లేకపోతే ఎనీ అదర్ కరెన్సీ అవ్వచ్చు. హియర్ లోకల్ కరెన్సీ ఇస్ INR. నాన్ లోకల్ కరెన్సీ ఈజ్ మే బి USD ఆర్ ఎనీ అదర్ కరెన్సీ. దిస్ కాన్ఫిగరేషన్ ఈజ్ హెల్ప్ ఫర్ కంట్రీ వైజ్ ఆర్ కరెన్సీ వైజ్ రిపోర్టింగ్ పర్పస్. దిస్ కాన్ఫిగరేషన్ ఈజ్ కాన్ఫిగరేషన్ స్పెల్లింగ్ కరెక్ట్ టైప్ చేయండి. CONFIGU F ఇచ్చారు మీరు. దిస్ కాన్ఫిగరేషన్ ఈజ్ హెల్ప్ ఫర్, ఎందుకు ఉపయోగపడుతుంది ఈ కరెన్సీ ఇలా చేయటం వల్ల? దిస్ కాన్ఫిగరేషన్స్ ఈజ్ హెల్ప్ ఫర్ కరెన్సీ వైజ్ ఆర్ కంట్రీ వైజ్ రిపోర్టింగ్ పర్పస్. దిస్ కరెన్సీ ఈజ్ హెల్ప్ ఫర్ కంట్రీ వైజ్ ఆర్ కరెన్సీ వైజ్ రిపోర్టింగ్ పర్పస్. SAP 1 T కోడ్ లో ఫైనాన్స్ లోకి వెళ్ళండి, చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది రిపోర్ట్స్ జనరేట్ చేయొచ్చు. జస్ట్ ప్రాక్టీస్ చేయండి.
Okay. Country-wise reporting purpose. Here local currency is INR, non-local currency is maybe USD or any other currency. This configuration is held for currency-wise or country-wise reporting purpose. Clear kada? One more point. In case your company is global company, in case మీ కంపెనీ గ్లోబల్ కంపెనీ అయితేనే కదా మనం ఫారిన్ కరెన్సీ పంచారు. ఇన్ కేస్ యువర్ కంపెనీ ఈజ్ గ్లోబల్ కంపెనీ, గ్లోబల్ కంపెనీ అంటే మీనింగ్ ఏంటి? ఇన్ కేస్ యువర్ కంపెనీ ఈజ్ గ్లోబల్ కంపెనీ అంటే ఏంటి? ఎంఎన్సీస్ అంటారు, మల్టీనేషనల్ ఎంఎన్సీ, మల్టీనేషనల్ కంపెనీస్ అంటారు కదా, ఎంఎన్సీలో వర్క్ చేస్తున్నానని చెప్తారు. In case your company is global company, it means MNC ante kada, MNC comma MNC. That time the value will be reflected local currency and non-local currency. అంటే ఏంటి? మనం లోకల్ కరెన్సీగా రిఫ్లెక్ట్ అయింది as well as non-local currency ga kuda reflect ayindi. That time the value will be reflected local currency and non-local currency. Value in case your company is global company, that time the value is reflected ema type chesaru local currency and non-local currency. This purpose we want to maintain currency types. This purpose local currency plus non-local currency kuda avvali kabatti chestunam. This purpose we want to maintain currency types. For this purpose we want to maintain the current currency types. 1:1 methodology lo maintain chestam. Idi foreign currency posting. Dead easy andi, ikkada emi లేదు, సింపుల్ కాన్ఫిగరేషన్స్. అర్థమైందా? ఎవరికైనా అర్థం అవ్వలేదంటే చెప్పండి, స్క్రీన్ షేర్ చేయండి, నేను 5 minutes లో చేసేస్తాను, ఫారెన్ కరెన్సీ చేసి చూపిస్తాను. క్లియర్ కదా? ఎవరికైనా చెప్తారా? స్క్రీన్ షేర్ చేస్తారా? ఎవరన్నా చేయండి. నేను అర్థం అవ్వలేస్తారంటే కనుక ఓన్లీ కాన్ఫిగరేషన్ చెప్తాను. తిరిగి మొత్తం చెప్పాను కదా, ఈ నోట్స్ చదవాలి మీరు, మ్యాండేటరీ ఇది. మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకోండి, ఒక నోట్బుక్ ప్రిపేర్ చేసుకోండి. పెన్ తోటి మీరు మాన్యువల్గా నోట్ చేసుకుంటేనే మీకు ఎక్కువ రోజులు గుర్తుంటుంది. క్లియర్? అర్థమైందా? ఎవరైనా అర్థం అవ్వలేదు అంటే కనుక స్క్రీన్ షేర్ చేయండి, ఫారిన్ కరెన్సీ పోస్టింగ్ చేయిస్తాను నేను. కాన్ఫిగరేషన్సే చెప్తాను, విత్ ఇన్ 10 minutes అయిపోతుంది. ఎవరన్నా చేస్తారా? అవసరం లేదా? చేస్తారా మీరు ఓన్గా? చేయరా? ఎవరు చేయరా? అర్థమైందా లేదా? సార్ అర్థమైంది సార్. ఓకే, సో రేపు మార్నింగ్ మనం ఫారెన్ కరెన్సీ రివాల్యూషన్ చేద్దాం. హలో సార్. చెప్పండి సార్, నాకు నిన్న ఒక ఎర్రర్ వచ్చింది సార్, స్క్రీన్ షేర్ చేయమంటే. చేయండి ఒకసారి చూద్దాం. Sir, meanwhile, can I ask one doubt? సార్ యాక్చువల్లీ లైక్ మనం ఇప్పుడు ఐఎన్ఆర్లో ఎంట్రీ పోస్ట్ చేసాం అనుకోండి సార్, దాని పేమెంట్ మనం యూఎస్డీలో ఇవ్వచ్చా క్లయింట్ కంటే? లైక్ బిజినెస్ పార్ట్నర్ యూఎస్డీలో ఉన్నాడు, యూఎస్డీ డాలర్లో మనం పే చేయొచ్చా ఐఎన్ఆర్? లేదు, ఎంట్రీ కూడా మీరు రెండు ఒకటే ఉండాలండి. ఎలా తీసుకుంటారు? సిస్టమ్ తీసుకోదు కదా. పేమెంట్ ప్లస్ ఎంట్రీ రెండు ఒకదానిలో ఉండాలి సార్? అంతే, రెండు ఒకటే ఉండాలండి. ఓకే, థ్యాంక్ యూ. బోత్ ఆర్ ఈక్వల్ గా ఉంటేనే పిక్ అవుతుంది కదా. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ లోకి వెళ్తే సేమ్ వాల్యూ కదా పిక్ అయ్యేది. ఓకే, అంటే ఏం లేదు సార్, ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ యూట్యూబ్ లో చూసాను అనమాట, సో దానికి అదే డౌట్ వచ్చింది అనమాట, సో అందుకని మాక్సిమం ఛాన్స్ ఉండదండి, యాజ్ ఆన్ మై నాలెడ్జ్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హలో, ఇదే మీకు ఎర్రర్ ఇన్ కంపెనీ కోడ్ ఇలా వచ్చింది సార్. ఇదేనా? అదే సార్, ఇలా వచ్చింది. అదేం లేదు, ఎవరు చెప్తారు? ఎవరికైనా ఐడియా ఉంది? అది ఎర్రర్, ఒక ఎర్రర్ ఫామ్ అయింది, ఎవరు చెప్తారు?
ఒక ఎంట్రీ క్రియేట్ అయింది సార్ ఆల్రెడీ. అయిపోయింది కదా, ఓకే ఫైన్, నో ఇష్యూ. ఎవరు చెప్తారు? ఎఫ్బి వెయిట్ అది అవసరం లేదు, నేను చెప్తా వినండి. ఓకే. ఈ ఎర్రర్ ఎవరు చెప్తారు? నెంబర్ రేంజ్ మిస్సింగ్ అంతే కదా. అవును సార్. ఎవరికైనా ఐడియా ఉందా? ఓబిడి ఫర్ నంబర్ రేంజ్ అది యాడ్ చేయాలి. FBN1 FBN1 కి వెళ్ళాలి. FBN1 కి వెళ్ళండి. FBN1 కంపెనీ కూడా ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేయకండి, మాన్యువల్ ఇవ్వండి. ఓకే ఫైన్, ఇవ్వండి. ఓకే నో ఇష్యూ, ఇవ్వండి. కంపెనీ కోడ్ మినిమం 4 లెటర్స్ తీసుకోండి, 3 తీసుకోకండి. ఓకే. కంటిన్యూ క్లోజ్ చేయండి, ఆ విండో క్లోజ్ చేయండి, అవసరం విండో క్లోజ్ చేయండి. మీ కంపెనీ కోడ్ మాన్యువల్ గా టైప్ చేయండి. (04) వచ్చింది కదా, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి, ప్లస్ సింబల్. అయినా మీకు 4 ఎందుకు వస్తుంది అప్పుడే? 04 ఇవ్వండి. 2024 లాస్ట్ నెంబర్ ఎంత? 6000. 6001 ఇవ్వండి. 6001 to 7000. Enter same. Document అన్ని చేయండి. ఎంట్రీ పోస్ట్ చేయండి. ఇక్కడే వస్తుందా మీకు ఎర్రర్? ఎక్కడైనా ఎక్కడ వస్తుంది సార్? యాక్చువల్లీ దీనికి SA.01 కదా, మరి 4 కిందకి వెళ్తుంది. OBA7కి వెళ్ళండి. /n OBA7. పొజిషన్కి వెళ్ళి SA డాక్యుమెంట్ తీసుకోండి. SA డబుల్ క్లిక్ చేయండి SA డాక్యుమెంట్ పైన. ఇక్కడ యాక్చువల్గా ఎవరో 4 చేంజ్ చేస్తారు. 4 కాదు, 01 ఉండాలి. 01 ఇవ్వండి. అందువల్ల మీకు ఎర్రర్ వస్తుంది. యాక్చువల్గా 01 ఉండాలి ఇక్కడ. ఎంటర్ సేవ్ చేయండి. ఇవి స్టాండర్డ్ మార్చకూడదండి, ఎవరు చేంజ్ చేయకండి అవన్నీ. కంటిన్యూ. ఓకే, SA డాక్యుమెంట్ అంటే 01 కదా నంబర్ రేంజ్, ఎవరో 04 యాడ్ చేస్తారు ఇక్కడ, అందువల్ల మీకు ఎర్రర్, నంబర్ రేంజ్ ఎర్రర్ అనేది ఫామ్ అయింది. ఓకే వెళ్ళండి. FB50. ఎంటర్ చేయండి. ఎంటర్ సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్ పైన ఉందా? సేవ్. అయిపోయిందా? క్లియర్ కదా? క్లియర్ సార్, థ్యాంక్ యూ. రైట్ అండి, థ్యాంక్ యూ బాబాయ్, గుడ్ డే.